విక్కీ వాళ్ళ ఇంట్లో అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. విక్కీ, పద్మావతి వాళ్ళందరూ అయితే క్రికెట్ ఆడుతూ ఉంటారు. పద్మావతి అయితే క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. పద్మావతి బావ అయితే కీపింగ్ కాస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ క్రికెటే కాదు అన్ని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో. అందరితో పాటు శృతి కూడా బాగా కలిసిపోతూ ఉంటుంది. శృతిని కూడా బాగా మింగిల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. పద్మావతిని అయితే విక్కీ ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా అందరూ చెస్ గేమ్ అన్నీ ఆడుకుంటూ ఉండగా విక్కీ వాళ్ళ నాన్నని చూసి పద్మావతి ఇది చాలా మామయ్య అని అంటే, ఇది చాలా అమ్మాయి నా జీవితానికి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఆ తర్వాత విక్కీ అయితే అందరికీ ఫొటోస్ తీయాలి అని చూస్తాడు. అలా ఫొటోస్ తీస్తున్నప్పుడు విక్కీ వాళ్ళ నాన్న అయితే విక్కీ పక్కనే నిల్చొని పడిపోతూ ఉంటాడు. అది చూసి విక్కీ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ నాన్నని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. విక్కీని అలా చూసి వాళ్ళ నాన్న ఒకసారిగా సంతోషించి, నాకు ఇది చాలు, నా కొడుకు నాకు అండగా ఉన్నాడు అనేది ఫీల్ అవుతూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా విక్కీ గారు చూసుకుంటూ ఉంటాడు.